హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం థర్డ్ క్లాస్ తెలుగు ఫోర్త్ లెసన్లో ఉండడం జరిగింది. ఏంటి ఒక ఫోర్త్ లెసన్ అంటే నా బాల్యము. ఫోర్త్ లెసన్ ఏంటి అంటే నా బాల్యం. దీని యొక్క ఇతివృత్తం కళలు. ప్రక్రియ ఏంటి అంటే ఆత్మకథ. చూడండి, నా బాల్యం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం కళలు, ప్రక్రియ ఆత్మకథ. ఓకే, ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. చూడండి, నా బాల్యం లెసన్లోకి వెళ్తే చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ చూడండి, ఒక సన్నివేశం ఇవ్వడం జరిగింది. దీని గురించి మనకి కిందన చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి. చిత్రంలో ఎవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీరు ఇలాంటి సన్నివేశాలు ఎప్పుడైనా చూసారా అని అడగడం జరిగింది. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్తే చూడండి ఒకసారి. నా బాల్యం చూడండి జాగ్రత్తగా. నా బాల్యం. పొన్నెకెళ్ళ తూర్పు వీధుల్లో ముసలమ్మల పందిరి గుంజ కూడా పాట పాడుతుందని పేరు. నేను ఆ పందిరి కిందే పుట్టాను. నేను పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారు. అజీజ్ అని పిలిచారంట మా గారపాడు తాత. చూడండి, ఇక్కడ అబ్దుల్ అజీజ్ అని పిలిచిన వ్యక్తి ఎవరు అంటే గారపాడు తాత. మా నాన్నకు ఆ పేరు నచ్చలేదు. నాజర్ అని పిలవాలని ఆయన ఆశ. చూడండి, వాళ్ళ నాన్నగారికి నాజర్ అని పిలవాలని ఆయన కోరిక అన్నమాట. ఇప్పుడు చూడండి, మా గారపాడు మామలు అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని, పొన్నుకెళ్ళ పెదనాన్న చిన్నాన్నలు అమ్మలు అక్కలు నాజరు అని పిలుస్తూ వచ్చారు. నేను తప్పటడుగులు వేస్తూనే వచ్చురాని మాటలతో హో అదుగో లేడె పరిగెత్తుతోంది లేడబోయరా, హా బాణమెయ్యరా అంటూ పాడుతూ ఎగురు గెంతులేసేవాణ్ణంట. గేదె దున్న తోక వెంట్రుకలు పీకొచ్చి గడ్డాలు మీసాలు బొట్టులు పెట్టి నే బ్రహ్మనురా పామరులారా, ఓ జనులారా నేనే బ్రహ్మనురా అని కూని రాగాలు తీస్తుండేవాడిని. చూడండి, ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ చూడండి. అమ్మ నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సలుపు లేకుండా కష్టపడేవారు. మా అమ్మ చారెడు గింజలు దంచి వండి నాకు మా చెల్లికి పెట్టడం, మళ్ళీ అంతా పనులకు పోవడం దినచర్య జరుగుతుండేది. నాకు బడిలో వేసే వయసు వచ్చింది. ఎలాగో శ్రమపడి కొత్త లాగును కొత్త చొక్కా కుట్టించాడు మా నాన్న. చదువు మూడో నేత్రమని కొబ్బరికాయ ఆకులు ఒక్కలు పావల గురుదక్షిణ గురువుగారికిచ్చి నన్ను వీధి బడిలో అప్పగించాడు మా నాన్న. మధ్యాహ్నం బడి నుండి ఇంటికి వెళ్ళగానే గింజలు తీసుకొని, ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదు నాయనా, ఇంకా వండలేదు. సాయంకాలం పంతులు గారిని అడిగి పెందలగాడే రా అయ్యా అని అమ్మ పాలో పెరుగో చల్లో తాగి ఇచ్చేది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ యొక్క అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేసి టైంకి చూడండి, ఇంకా వాళ్ళ నాన్నగారు గింజలు తీసుకురాలేదు కాబట్టి సాయంత్రం పంతులు గారిని అడిగి బేగా వచ్చాయని వాళ్ళమ్మ చెప్పి పాలో పెరుగో చల్లో తాగడానికి ఇచ్చేదనమాట. నేను తాగి మూతి తుడుచుకొని సజ్జా జొన్నలు లేవు కానీ చల్లా తాగి చదువుకోరా అని పాడుకుంటూ పోయేవాడిని. చూడండి, సజ్జా జొన్నలు లేవు కానీ చల్లా తాగి చదువుకోరా అని పాడుకుంటూ పోయేవాడిని. చూడండి, ఎవరు ఈ పర్సన్ అంటే నాజర్ అనమాట. చూడండి, హార్మోనిస్ట్ ఖాదర్ ఒకరోజు మా ఇంటికి వచ్చి, చూడండి ఇక్కడ హార్మోనిస్ట్ ఆయన పేరు ఏం పేరు అంటే ఖాదర్. ఓకే, మస్తాన్ గారు మన కుర్రాడు మంచి తెలివైన వాడు. మస్తాన్ ఎవరు అంటే నాజర్ యొక్క తండ్రి. శృతి లయ గానం మంచి కంఠం కలవాడు. నాతో పంపండి, చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తాను అన్నాడు. చూడండి, నాతో పంపించండి, చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తానని చెప్పిన పర్సన్ ఎవరు అంటే ఖాదర్ అనమాట. చూడండి, మా నాన్న సరే అన్నాడు. ఓకే, చూడండి, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఓకే, టెట్ 2 డిఎస్సీలకి సంబంధించి మనం అన్ని చాప్టర్లు ఎలా లైన్ టు లైన్ మీకు అందించడం అనేది జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ లెసన్లోకి వెళ్తే గోగుపల్ల గొట్టంతో
నీళ్ల చెంబులో ఊదిస్తూ శృతిగుక్క నేర్పించేవాడు. చూడండి, గోగుపుల్ల గొట్టముతో నీళ్ల చెంబులో ఊదిస్తూ శృతి గుక్కలు నేర్పించేవాడు ఎవరు? ఖాదర్ అన్నమాట. ఏడవడం, నవ్వడం, కోపంగా మాట్లాడటం, చూడడం, మూతి ముడవడం, కళ్ళు అర్పడం లాంటివి నేర్పేవాడు. కళ్ళల్లో కొబ్బరి నూనె వేసి లైటు వంక చూపించి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు. పాఠశాల వార్షికోత్సవం వచ్చింది. ద్రోణ విజయం అనే ఒక చిన్న నాటిక ఆడాం. నేను ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడాను. మా పంతులు గారు నా వీపు తడుతూ బాగా చదువుకోరా, మంచి గాయకుడువు నటుడువు అవుతావని 5 రూపాయలు పుస్తకము పెన్సిలు బహుమతిగా ఇచ్చారు. అలా నా బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇది నాజర్ జీవిత విషయాలు. చూడండి, షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకెళ్ళ గ్రామంలో జన్మించడం అనేది జరిగింది. ఇప్పుడు 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. ఎవరు? షేక్ నాజర్. చూడండి, షేక్ నాజర్ అనే వ్యక్తి గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం లెసన్. అందులో చూడండి, ఆయన యొక్క ముస్లిం నిరుపేద కుటుంబంలో జన్మించి ఎక్కడ గుంటూరు జిల్లా పొన్నెకెళ్ళ గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించడం అనేది జరిగింది. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బినామీ. ఓకే, చూడండి, తండ్రి పేరు షేక్ మస్తాన్, తల్లి బినాబీ. ఓకే, బినాబీ. తల్లి పేరు ఏంటి అంటే బినాబీ. చూడండి, తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దాడు. చూడండి, ఇక్కడ నాజర్ పల్నాటి యుద్ధం, వీరాభిమన్యం, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలలో సమకాలీన అంశాలను జతచేసి నాజర్ బుర్రకథలను రూపొందించారు. నాజర్ అనే వ్యక్తి చూడండి, ఇక్కడ పల్నాటి యుద్ధం ఒకటి, వీరాభిమన్యము, బొబ్బిలి యుద్ధము, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో బుర్రకథలు అనేవి ఆడటం అనేది జరిగింది. చూడండి, నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. చూడండి, నాజర్ చేసిన కృషికి గుర్తించి భారత ప్రభుత్వం ఎప్పుడు పద్మశ్రీ ఇచ్చింది అంటే 1986లో నాజర్కి పద్మశ్రీ అనేది రావడం జరిగింది. ఓకే, నాజర్ 1997 ఫిబ్రవరి 22వ తేదీన మరణించారు. నాజర్ అనే వ్యక్తి 1997 ఫిబ్రవరి 22వ తేదీన మరణించడం అనేది జరిగింది. ఇది ఈ యొక్క నాజర్ జీవిత విషయాల్లో మనకి ఇచ్చినవి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ పదాలు అర్థాలు. చూడండి, ఆశ అంటే కోరిక, ఆరుగాలము అంటే ఏడాది అంత, ఆరుగాలము అంటే ఏడాది అంత, దినచర్య ప్రతిరోజు చేసే పనులు, గురుదక్షిణ గురువులకి ఇచ్చే కానుక, వార్షికోత్సవం సంవత్సరం చివరన జరుపుకునే వేడుక, గుంజ అంటే రాట అని అర్థం, గుంజ అంటే రాట, పామరులు అంటే చదువుకోనివారు, పామరులు అంటే చదువుకోనివారు. ఓకే, ఇది కవి పరిచయం. చూడండి, షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా ఎవరు అంటే అంగడాల రమణమూర్తి అక్షరీకరించడం అనేది జరిగింది. అంటే చూడండి, ఈ యొక్క పాఠ్యాంశాన్ని షేక్ నాజర్ గారు తనకు తానుగా చెప్పుకున్నట్లుగా మనకి ఈ యొక్క లెసన్ అందించిన వ్యక్తి ఎవరు అంటే అంగడాల రమణమూర్తి. చూడండి, స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అనే పేరు పెట్టడం అనేది జరిగింది. నాజర్ యొక్క స్వీయ చరిత్రాత్మకమైన కథకు ఏం పేరు అంటే పింజారి అనే పేరు పెట్టడం అనేది జరిగింది. ఓకే, ఇవి చేయండిలో చూడండి, వినడం, ఆలోచించి మాట్లాడడం. మీ తరగతిలో బాగా పాటలు పాడేవారిని గురించి చెప్పండి. నెక్స్ట్, నాజర్ ఏ కళాకారునిగా పేరు పొందాడు? బుర్రకథ కళాకారునిగా పేరు పొందడం అనేది జరిగింది. పాఠశాల వార్షికోత్సవంలో మీరు ఏ ప్రదర్శనలు చేశారు అని క్వశ్చన్ అడిగారు. నాజర్ గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. ఇది మనకి ఇక్కడ. నెక్స్ట్ చూడండి, చదవడం, వ్యక్తపరచడం. జాగ్రత్తగా చూడండి, గారపాడు తాత, తర్వాత ఇక్కడ మనకి చూడండి పెదనాన్నలు, చిన్నాన్నలు, మామలు, అత్తలు, నాన్నగారు. అబ్దుల్ అజీజ్ అని నాజర్ అని పిలిచేవాడు, పిలిచేలాగా ఇచ్చాడు. ఇక్కడ మనల్ని జతపరచమని చెప్పాడు అనమాట. ఇక్కడ ఏంటి చూడండి, పెదనాన్న చిన్నాన్నలు నాజర్ అని పిలిచేవారు. చూడండి, ఇక్కడ పెదనాన్న చిన్నాన్నలు ఇతన్ని ఏమని పిలిచేవారు అంటే నాజర్ అని
పిలిచేవారు. నాజర్ అని పిలిచేవారు. ఆధారంగా ఓకే. ఇక పట్టిక ఆధారంగా మనం చెప్పగలగాలన్నమాట. వాళ్ళ యొక్క నాన్నగారు కూడా ఏమని పిలిచారో చూడండి. నాజర్ అని పిలవడం అనేది జరిగింది. గారుపాడు తాత మనకి ఏమని పిలిచాడు అంటే అబ్దుల్ అజీజ్ అని పిలిచేవాడు. అబ్దుల్ అజీజ్ అని పిలవడం అనేది జరిగింది. అత్తామామలు కూడా ఏమని పిలిచేవారు అంటే అబ్దుల్ అజీజ్ అనే పిలవడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ పేరా ఇచ్చి ప్రశ్నలకు జవాబులు రాయమన్నాడు చూడండి. హార్మోనిస్ట్ కాదర్ ఒకరోజు మా ఇంటికి వచ్చి, మస్తాన్ గారు మన కుర్రాడు మంచి తెలివిగలవాడు, శృతి లయ గానం మంచి కంఠం కలవాడు, నాతో పంపండి, చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తానని అన్నాడు. చూడండి నాజర్ నాన్న పేరు ఏం పేరు? చూడండి నాజర్ నాన్నగారి పేరు ఏం పేరు అంటే మస్తాన్. నాజర్ యొక్క నాన్న పేరు మస్తాన్. నాతో పంపండి ఈ మాటలు ఎవరెవరితో అన్నారు? హార్మోనిస్ట్ కాదర్ గారు మస్తాన్ గారితో అనడం అనేది జరిగిందనమాట. ఇది నెక్స్ట్ నాజర్ గురించి కాదర్ ఏమన్నాడు? మనోడికి శృతి లయ గానం మంచి కంఠం కలవాడని చెప్పడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ తర్వాత ఇందులో టిక్ చేయమన్నాడు. అజీజ్ నాజర్కు చదువు సంగీతం నేర్పించాడు. ఇక్కడ చూడండి అజీర్ నాజర్ ఈ రెండు ఆయన పేర్లే. తప్పిది. చూడండి మస్తాన్ కుమారుడు నాజర్. ఈ యొక్క చూడండి నాజర్ యొక్క తండ్రి పేరు మస్తాన్ అని చెప్పాం. మస్తాన్ కుమారుడు నాజర్ కరెక్టే. కాదర్ చూడండి ఏమైనా హార్మోనిస్ట్ అని చెప్పాం. ఇక్కడ వైలిన్ అని ఇచ్చాడు. తప్పు. నెక్స్ట్ నాజర్ మంచి తెలివిగలవాడు. అవును. నెక్స్ట్ తర్వాత చూడండి జాగ్రత్తగా. పిల్లలు కొండపల్లి బొమ్మల ఆత్మకథను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. కొండపల్లి బొమ్మలకు సంబంధించి ఆత్మకథ ఇచ్చారు. పిల్లలు నేను మీ కొండపల్లి బొమ్మను, రంగులలో అందంగా ఉంటానని అందరూ నన్ను దాచుకుంటారు. ఓకే. నేను ఏనుగు అంబారి దశావతారాలు తాటి చెట్టు వంటి రూపాల్లో ఉంటాను. చూడండి ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క కొండపల్లి బొమ్మ ఏనుగు అంబారి దశావతారాలు తాటి చెట్టు వంటి రూపాల్లో ఉంటాను. నన్ను పొనికి కర్రతో తయారు చేస్తారు. నన్ను పొనికి కర్రతో అంటే ఈ యొక్క కొండపల్లి బొమ్మలను తయారు చేసే కర్ర ఏంటి అంటే పొనికి కర్ర. చూడండి మీకు తెలుసా కర్రను బొమ్మగా మలచడంలో ఎంతో కష్టం ఉంటుంది. మా పూర్వీకులు రాజస్థాన్ నుంచి వచ్చారంట. ప్రస్తుతం మేము మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కొండపల్లిలో స్థిరపడ్డాము. చూడండి కొండపల్లి కృష్ణా జిల్లాలో మనకి ఈ యొక్క బొమ్మలు అనేవి తయారు చేయడం జరుగుతుంది. బట్ ఈ యొక్క కళ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే రాజస్థాన్ నుంచి రావడం జరిగింది. చూడండి కొండపల్లి బొమ్మలు తయారీ చేసే పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే రాజస్థాన్ నుంచి వచ్చారు. కొండపల్లి ఏ జిల్లాలో ఉంది? కృష్ణా జిల్లాలోని కొండపల్లి ఉన్నది. తర్వాత కొండపల్లి బొమ్మలని ఏ కర్రతో చేస్తారు? ఆల్రెడీ చెప్పాం మనం. పొనికి కర్ర అది. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ కుండ మట్టితో, అద్దం గాజు, బుట్ట వెదురుతో చేస్తారు, గుణపం ఇనుము ఇలా మనకి ఇవ్వడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ పిల్లలు పాఠంలో ఉన్న క్రింది పదాలను మన రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎలా పిలుస్తారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. గుంజ అంటే ఇటు చూడండి రాట నిట్టడు స్తంభం. గుంజ అంటే రాట నిట్టడు స్తంభం. చిన్న అన్న అంటే బాబాయి పినతండ్రి చిన్నబ్బ చిన్నాయన. బువ్వ అన్నం కూడు మెతుకులు. ఓకే. ఇది నెక్స్ట్ మనం స్వీయ చరిత్ర ఇచ్చాడంటే ఇక్కడ స్వీయ రచన ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఎలా ఫీల్ చేయాలి మనం. నెక్స్ట్ తర్వాత చూడండి సృజనాత్మకతలో మనకి ఇక్కడ ఒక పిల్లలు క్రింది బుర్రకథను ఉపాధ్యాయుని సహాయంతో నేర్చుకోండి, మీ స్నేహితులతో కలిసి ప్రదర్శించమన్నాడు. చూడండి ఇక్కడ ఇచ్చిన వినరా భారత వీరకుమార విజయం మనదేరా అంటూ ఝాన్సీ లక్ష్మీబాయి కథను వివరించారు. చదువులు చక్కగా నేర్పిందంటూ, యుద్ధ విద్యలో నేర్చుకుందని, శత్రు మూకలను చీల్చిందని, ప్రజలను ప్రేమగా చూసిందని ఒక బుర్రకథలో వివరించడం అనేది జరిగింది మనకి. నెక్స్ట్ తర్వాత చూడండి ప్రశంస. నాజర్ బుర్రకథ చెప్పడంలో మంచి పేరు పొందాడు. ఇలాంటి కళలు గురించి తెలుసుకొని తరగతి గదిలో చర్చించమన్నారనమాట. ఓకే. ఇక్కడ క్రింది వాక్యాలను చదవండి. వాక్యం చివర ఉన్న ప్రశ్న గుర్తు గమనించండి. బాబాయ్ నీ పేరేంటి? బాబు నీ పేరేమిటి? గీత మీ ఊరు ఏది? నీవు ఏ తరగతి చదువుతున్నావు? ఇలా మనకి క్వశ్చన్ మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. పై వాక్యాల చివర
ఈ యొక్క క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థక వాక్యం ఇవ్వడం అనేది జరిగింది. ప్రశ్నార్థక వాక్యం అనేది ఇవ్వడం జరిగింది. ఈ గుర్తు ఉన్న వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. చూడండి, ఈ యొక్క గుర్తు ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు లాంటి పదాలు ప్రశ్నార్థక పదాలు అంటాం. వీటిని ఏమంటాం అంటే ప్రశ్నార్థక పదాలు అంటాం. ఏంటి సార్ ఆ యొక్క ప్రశ్నార్థక పదాలు అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు వంటి పదాలను ప్రశ్నార్థక పదాలు అనడం అనేది జరుగుతుంది. చూడండి, ఈ పదాలు వాక్యాల్లో వచ్చినప్పుడు వాక్యానికి ప్రశ్నార్థకం గుర్తు వస్తుంది. క్రింది పేరాను చదవండి. పేరాలోని ఈ యొక్క గుర్తును గమనించమంటున్నాడు అనమాట. అబ్బో, చూడండి, ఇక్కడ ఒకటి ఉంది. జూ ఎంత అందంగా ఉందో, అందులో జిరాఫీ ఎంత ఎత్తుగా ఉందో, అమ్మో సింహాన్ని చూడగానే ఎంత భయం వేసిందో, అలాగే పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసిందో అని జూలో చూసిన విషయాలు కమల వనజతో చెప్పింది. పై పేరాలో చూడండి, ఈ యొక్క గుర్తుని ఆశ్చర్యార్థకం అంటారు. ఏమంటారు? ఆశ్చర్యార్థకం అంటారు. ఇది ఆశ్చర్యాన్ని తెలిపేదనమాట. ఓకే, చూద్దాం. పై పేరాలో ఆశ్చర్యార్థకం గుర్తున్న పదాలను గుర్తించమన్నాడు. చూడండి, అబ్బో, ఉందో, అమ్మో, భయం వేసిందో, తర్వాత చూడండి ముచ్చట వేసిందో, ఇలా మనకి పదాలు ఉండడం అనేది జరిగింది. అంటే ఆశ్చర్యాన్ని కలిగించే పదాలు అనమాట. నెక్స్ట్, ఈ మాసపు పాట బంగారు పాపాయి. ఈ మాసపు పాట ఏంటి అంటే బంగారు పాపాయి. చూడండి, మనకి బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. ఓకే, చూడండి, పలుసీమలు పోయి తెలివిగల పాపాయి కలలన్నీ చూపింది ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి తేవాలి. మా పాప పలికితే మధువులే కురియాలి, పాపాయి పాడితే పాములే ఆడాలి. ఏ దేశం ఏ జాతి ఎవరంటిది పాప, ఎవరి పాపాయి అని ఎల్లరడగాలి. తెలుగుదేశము నాది, తెలుగు పాపను నేను అని పాపాయి జగమంతా చాటి వేయించాలి. మా నోములిప్పుడు మా బాగా ఫలించాలి అంటూ మనకి ఈ యొక్క బంగారు పాపాయి యొక్క ఈ మాసపు పాటను రచించిన కవి ఎవరు అంటే మంచల్ల జగన్నాథరావు. ఈ యొక్క పాఠ్యాంశం ఈ యొక్క ఈ మాసపు పాట బంగారు పాపాయిని రచించింది ఎవరంటే మంచల్ల జగన్నాథరావు. 1921లో జన్మించారు. 1985లో మరణించడం అనేది జరిగింది. మంచల్ల జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వరరచన చేశారు. చూడండి, ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వరరచన చేసిన గొప్ప వ్యక్తి అనమాట. ఓకే, నెక్స్ట్, ఈ మాసపు కథ బంగారు మొలక. చూడండి, అనగనగా ఒక రాజు. ఆ రాజు ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. సమయం దొరికినప్పుడల్లా రాజ్యంలో పర్యటించేవాడు. ప్రజల కష్టాలను తెలుసుకునేవాడు. ఎప్పటిలాగే ఒకరోజు రాజు పర్యటనకు బయలుదేరాడు అనమాట. ఒక గ్రామ పొలిమేరలో రాజుకి మామిడి మొక్కతో ఒక ముసలివాడు కనిపించాడు. రాజు ఆ వృద్ధుని గమనించాడు. అతను మామిడి మొక్కను నాటేదానికి నీళ్లు పోయసాగాడు. ఓకే, రాజు మనసులో ఒక ఆలోచన మొలిచింది. ఈ మొక్క ఎప్పుడు చెట్టు అవుతుంది, కాయలు కాస్తుంది, ఈ ముసలివాడు ఎప్పుడు వాటిని తింటాడు? రాజుకు నవ్వు కూడా వచ్చింది. తాతను అడిగాడు. తాత, నీవు ఎంత అమాయకుడివి! ఇప్పుడు మామిడి మొక్కను నాటుతున్నావు. ఇది పెరగాలి, పెద్ద అవ్వాలి, దానికి కాయలు కాయాలి. ఇది ఎప్పటికి జరిగే పని. అప్పటిదాకా నువ్వు బ్రతికి ఉంటావా? రాజు మాటలు విని ముసలివాడు బోసి నవ్వుతో నవ్వాడు. రాజా, ఈ మొక్క నాటేది నా కోసం కాదు. అప్పటి వరకు బతికి ఉండనని నాకు తెలుసు. ఇది పెద్దయి కాయలు కాస్తే నా కొడుకు తింటాడు, నా కూతురు తింటుంది, నా మనవరాళ్ళు తింటారు, అని వారి పిల్లలు తింటారు, జనం తింటారు అని చెప్పడం జరిగింది. ఎన్నడో మన తాతలు నాటిన మొక్కలే ఇప్పుడుకి చెట్లు ఫలాలు ఇస్తున్నాయి. చెట్లు అయ్యి మనకి ఫలాలు ఇస్తున్నాయని రాజుకి చెప్పాడు అనమాట. వాటినే మనం తింటున్నాము కదా. ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చెయ్యాలి. ఎవరి కోసం వారు ఆలోచించుకుంటే ఈ లోకం ఇంత దూరం వచ్చేదా అని అడిగారు. చూడండి, ఈ యొక్క పాయింట్, ఎవరి కోసం వారు ఆలోచించుకుంటే ఈ లోకం ఇంత దూరం వచ్చేదా అన్నది ఎవరంటే ముసలివాడు.
ఇంత అభివృద్ధి ఉండేదా అన్నాడు ముసలివాడు. తాత మంచి మాట చెప్పాడు. తాత మనసు చాలా మంచిది అనుకొని రాజు ముసలివాడికి 25 బంగారు నాణాలు అందించాడు. చూడండి, ఆ యొక్క ముసలివాడికి రాజు 25 బంగారు నాణాలు ఇవ్వడం అనేది జరిగింది. తాత ముఖం ఆనందంతో వికసించింది. చూసావా రాజా, ఈ మొక్క నాటిన రోజే బంగారు గాజులు కాసింది. చూసావా రాజా, ఈ మొక్క నాటిన రోజే బంగారు గాజులు కాసింది అంటూ తాత సంబరపడిపోయాడు. అతని సంబరం చూసి రాజు కూడా ఆనందించాడు. ఇది మన యొక్క చూడండి బంగారు మొలక డయాగ్రామ్ అనమాట. ఓకే, దీంతో మనకి ఈ యొక్క లెసన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అట్ ద సేమ్ టైం అలాగే ఒక లైక్, ఒక కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.